నేనండి మీ కొండదర్రాజు. ఎలాగొన్నారు? బాగున్నారా? మొన్న వీడియో తీసాం కదండి, కొండదర్రాజు 50 చెట్లు నరికినట్టు వీడియో అన్న తీసి పెట్టాం కదా. కొంతమంది కొంతమంది కామెంట్ చేశారండి, కొండదర్రాజు 50 మొక్కలు నరికేసే బదులు ఏమన్నా మంచి మంచి మొక్కలు నాటచ్చు కదా అని కొంతమంది కామెంట్ చేశారు. కొంతమంది అయితే పనికిరాని మొక్కలు నరికేసినా పర్లేదు రాజు, ఆ ప్లేస్లో మంచి మంచి మొక్కలు కొంతమంది కామెంట్ చేశారండి. ఏదేమైనా సరే నేను ఈరోజు ఈ వర్షాకాలం 50 గుంతలన్నీ తీయించానండి. నరికేసిన మొక్కలని మళ్ళీ వేరే మొక్కలు వేద్దామని చెప్పి 50 గుంతలన్నీ తీయించాను. నర్సరీకి అయితే వచ్చానండి, ఆటో వేసుకుని. ఇదిగో ఆటో అయితే అక్కడ ఉంది, ఒకసారి మీరు చూడండి. మొక్కలన్నీ ఎక్కిస్తున్నాం అండి. ఇప్పుడు 50 మొక్కలు అన్నది ఈ నర్సరీ నుంచి మేము మళ్ళీ అడవి లోపలికి అన్నది పట్టుకెళ్తున్నాం. అన్నట్టు ఈ నర్సరీ పేరు చెప్పలేదు కదండి, తేటగుంటలు అన్నది హైవే పక్కన అన్నది ఉంటుందండి, అన్నవరం వెళ్ళే రూటు. ఇక్కడ అన్ని మొక్కలు అవైలబుల్గా ఉంటాయి, అలాగే మనకి రేటు కూడా రీజనబుల్గా ఉంటుందండి. మీరు ఎవరన్నా కొత్త కొత్త మొక్కలు కానీ, అలాగే ఆవకాడ కానీ, తర్వాత డ్రాగన్ ఫ్రూట్ కానీ, ఇంకా ఎలాంటి జీడి మొక్కలు, మాడి మొక్కలు, కొబ్బరి మొక్కలు, ఎలాంటి మొక్కలు కావాలన్నా సరే ఈ నర్సరీలో దొరుకుతున్నాయండి. అంటే చాలా నర్సరీలు దొరుకుతాయి కాబట్టి ఈ నర్సరీలు మనకి ఇన్ని నెలలోకి ఇన్ని సంవత్సరాల్లో కోప అనేది వస్తుందని ఈ నర్సరీ యజమాని చెప్తున్నారు. ఆల్రెడీ నేను అడిగాను, మా కరెక్ట్గా వేసిన ఇప్పుడు ఈ జీడి మొక్క అనేది ఈ సంవత్సరం వేస్తే వచ్చే సంవత్సరం కోప వస్తుందని చెప్పారు. కాకపోతే పూత అన్నది చిదిపేయాలంటే ఒక 2-3 సంవత్సరాలుగా చిదిపేస్తే ఆ పూత అన్నది తీసేస్తే మాత్రం మనకి 3-4 సంవత్సరాలకి అనేది కోప అనేది వస్తుందని చెప్పారండి. మేమైతే మొక్కలు అనేది ఎక్కిస్తాం. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదండి. ఈ అమ్మగారు అయితే చిన్న ప్లాస్టిక్ బుట్ట మీద ఇక్కడ 5 మొక్కలు అనేది తెస్తున్నారు. వీళ్ళకి లెక్క ఉంటుందండి. ఒక చిన్న గంప మీద అంటే 5 మొక్కలు తెస్తే ఎన్ని మొక్కలు పడతాయని వీళ్ళకి లెక్క ఉంటుంది. అలాగే మా బాబాయ్ ఉన్నాడండి, ఈ ఆటో డ్రైవర్ మా బాబాయ్, ప్రసాద్ బాబాయ్. ఒకసారి హాయ్ చెప్పు బాబాయ్. ఈ బాబాయ్ వేసుకుని వచ్చాం. రేటుగా అంటే మనకి కరెక్ట్గా తీసుకుంటారండి, డబ్బులు మరీ ఎక్కువగా తీసుకోరు, బాగుంటుంది. మీరు చూస్తున్నారు మొక్కలు అయితే ఒక పద్ధతి కింద అన్నది అలా పేరుస్తున్నారండి. ఒకసారి మీరు చూడొచ్చు. బాబాయ్ కొంచెం మొక్క జాగ్రత్త బాబాయ్, అక్కడ లోపలికి వెళ్ళాలి కదా. మీరు చూస్తున్నారు కదండి, ఈ నర్సరీలో అన్నది చాలా మొక్కలు అనేవి ఉన్నాయండి. మీరు చూస్తున్నారు కదా, ఈ గంధం మొక్కలు, అలాగే ఈ ఎర్రచందనం అండి, ఒకసారి మీరు చూడొచ్చు. అలాగే పక్కన బంగినపల్లి మాడిపల్లి మొక్కలు అనేవి ఉన్నాయి. ఒకసారి మీరు చూడొచ్చు. అంటే అన్నది కట్టారండి, మొక్క కూడా చాలా బాగుంది. ఈ మొక్కలు వాలిపోకుండా ఇలా ఎదురుపేట్లు అనేవి కట్టారు. ఇక్కడైతే చాలా రకాల మొక్కలు అనేవి ఉండడం జరిగిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ నిమ్మ మొక్కలండి. అలాగే ఆ పక్కన అయితే గంధం మొక్కలు, అలాగే ఎర్రచందనం, అలాగే డ్రాగన్ ఫ్రూట్, అలాగే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడైతే కొంచెం మట్టి పెద్దగుండి ఇక్కడ మొక్క కూడా సైజు పెద్దగా ఉందండి. ఒక మొక్క వచ్చి 500 రూపాయలు ఉన్నారు. పండూరు మామిడి, అలాగే కొత్తపల్లి కొబ్బరి మామిడి మొక్కలు అనేవి ఉండడం జరిగింది. ఆల్రెడీ పూత కూడా మనకి ఆల్రెడీ వస్తుందండి, ఒక పింజి కాయలతో అన్నది ఉంది. ఇప్పుడు వేసుకుంటే మనకి కోప కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. అలాగా ఇంకా లోపలికి వెళ్తారండి. మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ చిన్న మొక్క కాడి నుంచి పెద్ద మొక్క వరకు ఇక్కడ కొబ్బరి మొక్కలు అనేవి ఉండడం జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ మునక్కాడ మునగ చెట్టు నోర అన్నది ఇలా వేసారండి. ఆ చిన్న చిన్న బ్యాగులు అన్నది మట్టి వేసి ఇలా విత్తనాలన్నీ వేసారు. ఇలాగ మొక్కలు వచ్చి చూడముంది. మనకి మునగ మొక్కలు కూడా ఇక్కడి నుంచి పట్టుకెళ్ళొచ్చు. ఈ మామిడి మొక్కలతో పాటు ఈ పండూరు మామిడి, అలాగే బంగినపల్లి మామిడి మొక్కలు కూడా తీసుకున్నామండి. ఇక్కడ ఒకసారి మీరు చూడండి, ఇక్కడ ఎదురుకార అన్నది ఇలా గుచ్చి ఇక్కడ చిన్న తోటతనం కడుతున్నారు. ఎందుకంటే మొక్కలన్నీ ఇలా ఓలిపోకుండా ఇలా ఎదురుకడతానని కడుతున్నారండి. ఇలా ఎందుకు కడతారంటే మొక్క ఇలా ఓలిపోయిందంటే ఇక్కడ వెళ్ళిపోతండి ఈ కండనాడ, అందుకే ఇలా కడుతున్నారు. ఈ రోజు అయితే 2వ రోజు అండి. ఫస్ట్ రోజు ఏం చేసామంటే నర్సరీకి అనేది వెళ్ళి మొక్కలన్నీ తెచ్చుకున్నామండి. నేను 50 మొక్కలు కోస్తాను కదా, చాలామంది కొంతమంది ఏమనుకున్నారంటే కొండదర్రాజు మొక్కలన్నీ కోస్తానని కొంతమంది కామెంట్ చేశారు. కొంతమంది రైతులు కొండదర్రాజు అయితే ఆ మొక్కలు కోయడం కరెక్ట్, ఎందుకంటే కాయలేని మొక్కలకి పాపం ఆదాయం ఏది రాదు కదా అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారండి. ఇప్పుడు ఏదేమైనా సరే మనం గుంతలన్నీ తవ్వం. అలాగే నర్సరీకి వెళ్ళి మనం 52 మొక్కలన్నీ తెచ్చామండి. ఇప్పుడు 52 మొక్కలు అన్నది ఇప్పుడు ఆ గొయ్యలు అన్నది నాటబోతున్నాం. ఎలా నాటాలి, అలాగే ఈ మొక్కని ఎలా పెంచాలి మొత్తాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు మొక్క చూస్తున్నారు కదండి, ఈ మొక్క మనం నర్సరీలో నుంచి తెచ్చుకున్నప్పుడు ఈ మొక్క అనేది నానపరంటే, ఎందుకు నానపరంటే ఈ గొతుకులు కాటికి బాగా నానిపారంటే ఈ మెత్తగా అయిపోయి ఏరుతో అన్నది బయటకు వచ్చేది. దానివల్ల నానపరండి. అదే దట్టిగా ఉందంటే అసలు ఒకసారి మీరు చూడొచ్చు, చాలా దట్టిగా ఉంటుందండి కింద ఈ మట్టి అన్నది. ఒకసారి మీరు చూడండి, ఇలా పట్టుకొని తెలుస్తున్నాం కదా, ఇలా పైకి వచ్చేస్తే ఇక్కడ చాలా దట్టుకున్నదని మేము అర్థం చేసుకోవాలి. ఇదైతే చాలా దట్టుకుందండి. ఇప్పుడు ఎలా నానపాలంటే మొక్క గొయ్యిలో అన్నది వేస్తాం కదండి, వేసిన తర్వాత రౌండ్గా అన్నది మనం మట్టి అన్నది వేసి బాగా తొక్కిన తర్వాత అప్పుడు నీళ్ళు వేస్తే అప్పుడు కరెక్ట్ సర్దుకుంటుందండి మొక్క అన్నది. అప్పుడు మొక్క కూడా చాలా పోషంగా వస్తుంది. అంటే మొక్క కూడా చాలా బాగా ఏపుగా ఎదిగి బాగా కోప అన్నది కాస్తుందండి. ఇది అంత ఎందుకు చెప్తున్నారు అదని మీరు అడగచ్చు. ఇప్పుడు వ్యవసాయం చేసినట్టు ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎలాగండి. ఇప్పుడు మనం ఈ మొక్క అనేది ఎలాగేయాలో మీకు చూపిస్తాను రండి నాతో పాటు. ఈ మొక్కలన్నీ ఇప్పుడు గొయ్యిలు ఎక్కడ తీసామో అక్కడికి పట్టుకెళ్ళాలండి. మొక్కలన్నీ మామూలుగా 2 అట్టుకెళ్ళచ్చు, కానీ మనకి టైం అన్నది చాలా ఎక్కువైపోద్ది. ఈ విధంగా ఒక 5 మొక్కలు అన్నది పట్టుకెళ్ళొచ్చండి.
మీరు చూస్తున్నారు కదా ఇలాగ మన మొక్కలను ఇలాగ పెట్టుకొని మనం మూసిపోవడమే. కొండపైన ఏంటంటే కొంచెం కష్టమంటే కొంచెం మొక్కలని పట్టుకెళ్ళడం కొంచెం కష్టమే. చాలు ఒక 4 మొక్కలు పడితే చాలండి, కొంచెం బరువుగానే ఉంటాయి. ఇలా కట్టుకొని పోవడమే కొండపైకి. మీరు చూస్తున్నారు కదండి ఈ ఖాళీ ప్లేస్ ఏంటంటే మనం ఇక్కడే మొక్కలన్నీ కోయించేసాం. 50 మొక్కలు ఉన్నాయి ఒకసారి మీరు చూడొచ్చు. అలాగే అక్కడి నుంచి మనకి సరిహద్దు ఉంటుందండి, అవతల మా చిన్న నాలిదిన. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గొయ్యలన్నతో ఒకసారి మీరు చూడొచ్చు. ఆల్రెడీ ఇది అయితే వీడియో తీయలేదండి, ఇలాగ కొంచెం పెద్దగా తీసుకోవాలి. ఎందుకంటే గట్టిగా వర్షం పడినప్పుడు దీని మొదలన్నది నీరు అన్నది జారుతుంది. ఒక 2 బిందెలు నీళ్ళు చేస్తే మొక్క అన్నది బతికేసినట్టే. ఏంటంటే ఇలాగ మట్టి అన్నది కొంచెం తేవాలి. ఒకసారి మీరు చూడండి. అలాగే ఈ కొండ ప్రాంతంలో ఏంటంటే రాళ్ళు ఎక్కువ ఉంటాయండి. మొక్క వేసినప్పుడు కొంచెం ఈ రాళ్ళ మట్టి అన్నది వేసేయకూడదు, ఎందుకంటే చచ్చిపోద్ది. ఇంక ఎలాంటి మెత్తన మట్టి అన్నది వేసుకోవాలి. కొంచెం సారంగా ఉంది, అందుకే మట్టి అన్న మోసానండి కొంచెం. ఒకసారి మీరు చూడొచ్చు. ఇప్పుడు మొక్క ఎలాగేళ్ళు మీకు చూపిస్తాను. ఒకసారి మీరు చూడండి, పాత చెట్టు అయితే ఇక్కడ ఉండేదండి. ఇక్కడ కోయించేసాం కదా, ఇది మొదల ఈ మూడండి. ఇదేంటంటే ఈ వర్షాకాలం పక్క నుంచి కూడా చిగురులు వస్తుంటాయి, అవి మన పనికి రావు కాబట్టి నరికేయచ్చండి. అలాగే ఇక్కడ మొక్క వేసాం కదా పాతవి, అక్కడ ఒకటి కూడా ఉంటుంది. ఇదేంటి దానికి దీనికి మాకు మధ్యలో వేసామండి, కొంచెం దూరం వేసుకోవాలి. ఈ మొక్కలు అన్నవి ఒక 20 సంవత్సరాల దాకా మనకి ఇబ్బంది రాకుండా కొంచెం దూరంగా వేసుకుంటే మనకి బాగుంటుంది మొక్క అన్నది. గొయ్యలు అయితే తవ్వామండి, మళ్ళీ చిన్నది తవ్వుదాం. ఇక్కడ మొక్క అన్నది కప్పెడదాం. కొండపల్లి రాళ్ళు అంటే ఇంకే ఉంటాయి, మెత్తన ఒట్టుగా ఉంటుందా మట్టిది ఇంకా పొడ. ఈ పారత అన్నది ఇలా మట్టి లేపారండి, పక్కన వేసుకున్నాం రాళ్ళే మొత్తం. ఇప్పుడు ఓకేనా? ఈ బ్లేడ్తో అన్నది ఇలా కవర్ కోసుకోవాలండి, చాలా జాగ్రత్తగా కోసుకోవాలి. ఈ ఏర్లు అన్నది తెగకూడదు, దీనికి చిన్న ఏర్లు ఉంటాయి. గంటలకు పైన మనం కొయ్యాలి, చాలా జాగ్రత్తగా వేయాలండి మొక్క అన్నది. ఎందుకంటే మనం 80 రూపాయలు 70 రూపాయలకి 80 రూపాయలు కొంటాం కదా మొక్క అన్నది. ఏర్లు ఉన్నాయి కదా, ఏర్లు తెగిపోతే మాత్రం చచ్చిపోద్ది అంటే మొక్క. కుండి ఎలా ఉందో కింద అడుగు చెయ్యి. అలాగా బరకం తీసేసి బరకం కింద అయిపోదు అందగా. కుండి కదలితే చూడు, నేను తెస్తాను కదా. కుండి ఎలాగుంది అలాగే తీయాలండి. చూడు ఎక్కడ మట్టి కదిలింది, ఇలా తీయాలి, ఇలా గీయాలండి. అబ్బో చూసా మునిగిపోయింది, మట్టేసండి పల్లి మెత్తని మట్టి. మొక్క అయితే గొయ్యి లోపల అన్నది పెట్టేశానండి. మొదట అయితే మా నాన్నగారు అన్నది ఇప్పుడు మట్టి తీసుకొని ఈ మొక్కలు అన్నది వేస్తారు, ఎందుకంటే మా నాన్న చెయ్యి అన్నది చాలా మంచిదండి.
నాన్న ఏనా అలాగుండి అక్కడ కట్టిపోయేవాళ్ళు. నేను నీళ్ళు తెస్తాను. ఆ డొక్కుతోటి ముందే పోయాలి. ఆ డొక్కుతోటి నీకు తెలీదు. ముందే పోసేసి అప్పుడు ఏం చేయాలంటే కట్టేయాలి. ఉండి చెప్తానండి. ఫస్ట్ అయితే నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు అన్నది గొయ్యి లోపల వేయాలి. అలా పట్టుకో, అలా పట్టుకో. సరిపోతాయా? చాలు. అలా పట్టుకోయా. ఉండు మాట వంద పని. ఇలా పట్టుకుని పారతలు అయ్యేస్తాను. పట్టుకో మొక్కటి సాయిల్ అన్ని మొక్కలు మీకు ఇలా చూపించాలంటే చాలా టైం అనేది చాలా ఎక్కువ అయిపోద్దండి. మేము టైం ల్యాప్స్ అనేది పెడతాం, మీరు చూడండి. మిగతాదంతా చేసుకుని పోతాం. మేము మొక్కలు కొనకముందే ఏంటంటే ఒక 50 గొయ్యలు అనేది ముందుగా తీయించామండి. 2-3 రోజులు ఏంటంటే వర్షాలు అనేవి బాగా పడిన వల్ల ఏంటంటే ఆ గొయ్యలు అన్నది కొంచెం మట్టి అన్నది పడ్డదండి. దానివల్ల ఏంటంటే ఆ మట్టి అన్నది తీసి మళ్ళీ చిన్న లోతన తవ్వి అప్పుడు మొక్క అన్నది వేస్తున్నాం. అలాగేస్తే ఏంటంటే మొక్క అన్నది బేగా వచ్చే అవకాశం ఉందండి. అందుకని కొంచెం మీరు చూస్తున్నారు కదా, గొయ్యిలో మట్టి అన్నది తీసి మళ్ళీ మొక్క అన్నది అందరూ వేసి బాగా మొక్క అన్నది వేస్తున్నాను. జీడి మొక్క నర్సరీ నుంచి తెచ్చి ఇక్కడ కొండపూడిలో వేయడం ఒక ఎత్తు అండి. వేసిన మొక్క పెంచడం కూడా ఒక ఎత్తు, అది వేయడం కూడా అంటే పెంచడం కూడా కొంచెం చాలా కష్టం. ఎందుకంటే ఈ జీడి మొక్కలు ఏంటంటే ఇలాగ పాతిన తర్వాత ఏంటంటే ఈ గాలి కన్నా ఇలాగ కిందకన్నా తోలిపోతుందండి. ఒకసారి మీరు చూడొచ్చు, ఇలాగ మొక్క అనేది తోలిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మొక్క అనేది ఇలా పైకి ఇలాగ పెట్టి మనం ఒక సూదుడి కర్ర అన్నది పొడుగుడు కర్ర అన్నది ఇలా తీసుకొని ఇలా గుచ్చాలండి. అంటే ఈ గాలి కాటికి ఏంటంటే కింద కోల్పోకుండా మనం సపోర్ట్ అనేది ఇవ్వాలి. మీరు నేను గుచ్చుతున్నాను కదా, ఇలా కొంచెం ఇలా జస్ట్ ఇలా గుచ్చిన తర్వాత ఈ కర్ర కన్నది చిన్న తోడు కట్టాలండి. ఇలా కడితే మనకి ఏంటంటే మొక్క అన్నది స్ట్రైట్గా వెళ్తుంది. లేకపోతే ఇలా ఉందంటే ఇంక ఈ విధంగానే మనకి మొక్క అన్నది వంకర టెంకరగా వెళ్ళిపోద్ది. మనం ఏంటంటే చిన్న సపోర్ట్ ఇచ్చి ఇలా కట్టేయాలి మొక్క. కొంచెం టైట్గా కడితే సరిపోద్దండి. చూస్తున్నారు కదా, ఇలా కట్టాలి. మొక్కలైతే మొత్తానికి వేసేసావు కొండదర్రాజు. మరి మొక్కలకి నీళ్ళు ఎలాగ అందజేస్తామని మీరు నన్ను కామెంట్ చేయొచ్చండి. మేము ఏం చేస్తామంటే వర్షాకాలం అన్నది ఈ కొండ ప్రాంతంలో ఒక పెద్ద గుంతాన తవ్వేస్తామండి. పెద్ద గుంతాన తవ్వించిన తర్వాత ఏం చేస్తామంటే నీళ్ళ బరకం అన్నది ఉంటుంది, ఒక 1000 రూపాయలు ఉంటుందండి. ఆ బరకం తెచ్చి అందులో అన్నది వేస్తామండి. వేసిన తర్వాత ఈ వర్షాకాలం అన్నది వర్షాలు ఎక్కువ పడితే మనకి ఆ బరకంలో అన్నది నీళ్ళు చేరుతాయండి. నీళ్ళు చేరిన తర్వాత వీళ్ళ డ్రమ్ముల్లో కానీ అలాగే చిన్న చిన్న టిన్నుల్లో కానీ నీళ్ళని తోడి ఆ జీడి మొక్కల కన్నా వేస్తామండి. వేసిన తర్వాత మొక్క అన్నది బతికే అవకాశం ఉంది. అలాగే 2-3 సంవత్సరాలు అన్నది మొక్క జాగ్రత్తగా కాపాడితే మనకి 4వ సంవత్సరం నుంచి అన్నది కాపిస్తుందండి. ఒకసారి మీరు చూడవచ్చు. అలాగే పెద్ద గుంత తవ్వి ఇలా బరకమనే దేశం నీళ్ళు కూడా బాగా చేరేయండి. ఇప్పుడు ఈ నీళ్ళు ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి పట్టుకెళ్ళాలి. డొక్కు కూడా తెచ్చాను, డొక్కు తెచ్చానండి. ఇలాగ మీకు అన్నది తెలిసింది, ఇలాగ తోడాలండి. ఇలా తోడుకోవాలి. ఇలా నీళ్ళు అన్నది తోడి ఇలాగ డ్రమ్ములోకి అన్నది ఇలా సేకరించుకోవాలండి. మీరు చూస్తున్నారు కదా, కొంచెం కష్టమేనండి. ఈ పొడి వ్యాసం చేయాలంటే చాలా కష్టమే. ఇదండి మొత్తానికైతే ఈ వీడియో. మొదటి కాడి నుంచి చివరి వరకు చూసారు కదా. నర్సరీకి వెళ్ళి మొక్కలు అనేది తెచ్చాం, 50 మొక్కలు అన్నది. మా తోటలో అన్నది 50 గుంతలు తవ్వి ఈ హైబ్రిడ్ మొక్కలు అనేది వేసామండి. ఈ వ్యవసాయం అంటేనే మామూలు చాలా కష్టమండి. అందులో ఏంటంటే ఈ పొడి వ్యాసం మరీ కష్టమండి. ఇప్పుడు 50 మొక్కలు వేసాం కదండి. 50 మొక్కలు మనకి బతికితే లేదో గ్యారెంటీ లేదు. ఎందుకంటే
ఈ గాలికి తుఫాన్కి వంగిపోవచ్చు. ఒక్కోసారి ఏంటంటే నీరు లేక ఈ యాభై మొక్కలు కూడా చనిపోయే అవకాశం ఉందండి. ఒకవేళ ఎందులో ఒక 50 మొక్కలు వేసాం కదండి, 50 మొక్కలు 10 మొక్కలు చచ్చిపోతే మళ్ళీ నర్సరీకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకొని వేయాలండి. అలాగే ముందు ఈ కొండపైన ఎలా వ్యవసాయం చేస్తారో, అలాగే మా గిరిజనులు ఎలాంటి పంటలు పండిస్తారో మొత్తం అన్ని త్వరలో వీడియో రాబోతుందని తప్పకుండా మీరు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే 50 మొక్కలు వేసాం కదండి, 50 మొక్కలు వేసిన తర్వాత 3-4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కోపానే కాస్తండి. కాసిన తర్వాత ఏంటంటే ఈ కొండపూడిలో ముళ్ళ పందులు అలాగే అడుగు పందులు చాలా ఎక్కువ ఉంటాయండి. జీడిపప్పునని చాలా తెలివిగా అన్నది తింటూ ఉంటే మీకు చూపిస్తాను. అది కూడా త్వరలో ఇంకా మంచి వీడియోస్ అన్ని రాబోతున్నాయి కదండి, అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ కొండపైన అన్నది ఎలాంటి పంటలు పండితే అలాగే ఎలా పండిస్తారు మొత్తం అన్ని త్వరలో మంచి వీడియోస్ అన్ని రాబోతున్నాయండి. మా సైడ్ ఏంటంటే ఈ జీడి పంట, మామిడి పంట, అలాగే ఏంటంటే ఇంకా ఈ డ్రాగన్ ఫ్రూట్, ఎర్రచందనం ఇలాంటివి ఎక్కువగా మన సైడ్ అన్నది పండిస్తుంటారు. త్వరలో అలాంటి వీడియోస్ అన్ని రాబోతున్నాయండి, తప్పకుండా విజిట్ చేయండి. మీ అందరికీ నచ్చుతాయి అనుకున్న వీడియో అయితే. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనం గంట సింబల్ నొక్కండి. ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటారు కదా. ఉంటానండి. ఇట్లు మీ కేడారి కొండరాజు. నమస్కారం.